ప్రియమైన వాళ్ళారా, మరొక వచనము క్రిస్మస్ సందర్భంగా ధ్యానించుకుందాం. అందుకు మరియ, నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలాగూ జరిగినని దూతతో అనగా. లూకా 1:34. దేవుడైన యెహోవా అబ్రహాం, శారా మరియు జకర్యా, ఎలిజబెత్ వంటి వారికి నిండు వృద్ధాప్యమందు వారికి కుమారుల్ని అనుగ్రహించారు. మరియకు బహుశా ఆ విషయం తెలియను. కానీ తన విషయానికి వచ్చినప్పుడు, పురుషుని ఎరిగిన ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి కుమారుని కనును అని దేవదూత ద్వారా తెలుపబడినది కదా. అదృశ్యుడైన దేవునికి మానవాతీతమైనవన్నీ సాధ్యమే. దేవుడు మొదటిగా ఆదామవ్వల్ని సృష్టించినప్పుడు ఆయన వారిని తల్లి లేకుండా, మానవ తండ్రి లేకుండా సృష్టించాడు. కానీ యేసు ప్రభు వారు భౌతికమైన తండ్రి లేకుండా జన్మించాడు. ఎందుకంటే జన్మించిన నాటి నుండి పరిశుద్ధుడైన రక్షకుడు మనకు అవసరం. మొదటి ఆదాములో జన్మించిన వారందరూ పుట్టుకతోనే పాపులు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన వారు జన్మించిన నాటి నుండి పరిశుద్ధులు. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అని హెబ్రీ 7:26లో రాయబడింది. మరియు ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా సెలవిచ్చారు: శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మీయునైనది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. యోహాను 3:6-7. మీరందరూ పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన వారై దేవుని యొక్క ఆశీర్వాదములు సమృద్ధిగా పొందుదురుగాక. ఆమేన్.